ఉత్తర తెలంగాణ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అందుకే ఈసారి కూడా ఎలాగైనా తిరిగి గెలవాలన్న పట్టుదలతో గెలుపు గుర్రాలకి టికెట్ అంటుందట. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మరోసారి బరిలో దించడానికి సంకోచిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. మరి మండలిలో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న జీవన్ని పక్కన పెట్టి ఎవరిని బరిలోకి దింపుతారు? ప్రత్యామ్నాయంగా ఆ సీనియర్ నేతకి ఏ పదవి కట్టబెడతారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. బీఆర్ఎస్ కు మంచి పట్టున్న కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పట్టభద్రుల ఓట్లు అత్యధికంగా సాధించి జీవన్ రెడ్డి గెలవటం ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చిందనటంలో అతిశయోక్తి లేదు. అప్పట్లో జీవన్ రెడ్డి విజయం అధికార పక్షానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ క్రమంలో 2019 నుండి పార్టీలో జీవన్ రెడ్డి గ్రాఫ్ హై ఎండ్లో ఉంటే 2024 వచ్చేసరికి ఒక్కసారిగా మారిపోయింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచి బీఆర్ఎస్ కి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్న జగిత్యాలలో మాత్రం జీవన్ రెడ్డి కాంగ్రెస్ జెండా ఎగురయ్యలేకపోయారు. అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు చేసిన సేవలు, అనుభవం దృష్ట్యా మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ జీవన్ రెడ్డి సత్తా చాటుకోలేక బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది. ఫిబ్రవరి లేదా మార్చి నెలలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 2 నెలల నుండే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ మొదలైంది. అటు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలోనే గెలుపు గుర్రాలని నిలబెట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారట. శాసన మండలిలో ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంతో ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకోవటానికి కాంగ్రెస్ ఇష్టపడటం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం గెలవాలని జీవన్ రెడ్డికి టికెట్ ఇస్తే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అదే పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో మరోసారి జీవన్ రెడ్డి చరిష్మా పనిచేయదనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఒక్క కారణంతోనే సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయలేకపోతున్నారట. జీవన్ రెడ్డి గ్రాఫ్ తగ్గిపోయిందనే టాక్ నడుస్తున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీలో 4 ఉమ్మడి జిల్లాల నుంచి ఆశావకుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న వారిలో ఆల్ఫుడ్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, వెలిచాల రాజేందర్ రావుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎవరికి వారి అధిష్టానం దగ్గర ఆశీస్సుల కోసం 4 నెలలుగా గాంధీ భవన్ చుట్టూ తిరుగుతూ టికెట్ తమదేనన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు జీవన్ రెడ్డి కూడా మరో ఛాన్స్ దక్కుతుందని ఆశిస్తున్నారు. ఆల్ఫుడ్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, పట్టభద్రుల ఎన్నికల కోసమే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో 4 ఉమ్మడి జిల్లాల నేతలను సంప్రదించిన తరువాత అభ్యర్థిని ఖరారు చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. నరేందర్ రెడ్డి 3 నెలల ముందు నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నరేందర్ రెడ్డి చాలా సంవత్సరాల నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆల్ఫుడ్స్ కళాశాలలు నడిపిస్తున్నారు. నరేందర్ రెడ్డి విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు చాలా మంది పట్టభద్రులుగా ఉన్నారు. అలా 4 జిల్లాల పరిధిలో పరిచయం అక్కర్లేని పేరుగా నరేందర్ రెడ్డి ఫోకస్ అవుతున్నారు. ప్రసన్న హరికృష్ణ విద్యావేత్తగా ఎంతో మంది గ్రూప్ అభ్యర్థులకు విన్నర్స్ అకాడమీ ద్వారా కోచింగ్ ఇచ్చారు. కరీంనగర్, మెదక్ జిల్లాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు.
హరికృష్ణ ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తి అవటంతో టికెట్ పై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆయన కూడా 4 నెలల ముందు నుంచి 4 జిల్లాల్లో పర్యటిస్తూ పట్టభద్రులను కలిసి ప్రచారం చేసుకుంటున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ప్రచార రంగంలోకి దిగారు. సోషల్ మీడియాలో సైతం గ్రాడ్యుయేట్లను ఆకట్టుకోవటానికి విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. నరేందర్ రెడ్డి, హరికృష్ణలిద్దరూ 4 జిల్లాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవటానికి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే బరిలో ఉంటానని అంటున్నారు. వెలిచాల రాజేందర్ రావు కూడా ఆర్థికంగా స్థితిమంతుడే. ఇప్పటికీ ఆ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. మరి కాంగ్రెస్ క్యాండిడేట్ ని ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తుందో, ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.